సీఎం జగన్ కుట్రపూరితంగానే పింఛన్దారులను ఇబ్బంది పెడుతున్నారన్నారు అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్. ఇక ప్రతి పంచాయతీలో 10 మందికి పైగా సిబ్బంది ఉన్న వృద్ధుల్ని క్యూ లైన్లను నిలబెట్టి హింస పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇక టీడీపీ హయాంలో ఎప్పుడూ పెన్షన్దారులు ఇన్ని ఇబ్బందులు పడలేదన్నారు. నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రసాద్ వైసీపీ వైఫల్యాన్ని ఎండగడుతూ కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. క్యూలో నిలబెట్టి వాంటెడ్లీ అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. సేమ్ ఈసారి కానీ అలాగే జరుగుతుంది. కనీసం పెన్షన్స్ 13 మంది ఇంతకుముందు పంచాయతీ సెక్రటరీ ఒకటే పనిచేసేవాడు ఊరూరికి వెళ్ళి 2014-19 నుంచి ఇప్పుడు దాదాపు 12-13 మంది ఊర్లో సిబ్బంది ఉన్నా కానీ కనీసం వాళ్ళకి పంచుకోకుండా ముసలిని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం ఇప్పుడన్నా తేరుకొని గవర్నమెంట్ పెన్షన్స్ ఇంటింటికి పంపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కేవలం బురద జల్లే కోసమే పెన్షన్స్ ఆఫీస్కి వచ్చి తీసుకోమని చెప్తున్నారు, లేకపోతే బ్యాంకుల్లో వేస్తున్నారు. క్యూలో ఎండకి నిలబెట్టేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడతాం.